నేను అడుగుతున్నా, నా మీద స్టేట్మెంట్ ఇప్పిస్తాను రేవంత్ రెడ్డికి. నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా, ఒకవేళ కనుక మీరు 2 లక్షల రూపాయల రుణమాఫీని ఎట్ టైం కనుక అమలు చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అంటున్నాను. నేను వస్తావా? రా, పెట్టుకుంటామా? హ్యాబిట్ చౌరస్తాలో చర్చ, ఎక్కడంటే అక్కడ చర్చ పెట్టుకుందాం. ప్రతి మహిళకి 44 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడానికే ఎలకలబడ్డ ఆనాటి ప్రభుత్వం అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఒక నెల పెన్షన్ ఇవ్వబోతుండే. ఈ నెల పెన్షన్ 2 నెలలకు వస్తుండే. మరి వారేమో నాకు తెలిసి ఆడబిడ్డల సంఖ్య ఈ రాష్ట్రంలో జనాభా 4 కోట్ల పైచిలకే, 4 కోట్ల పైచిలకే. ఇప్పుడు 2011 ప్రకారంగానే 3.7 crores, ఇవాళ 4.5 కోట్లు ఉందో 5 కోట్లు ఉందో. మరి దాంట్లో చిన్నపిల్లలు వదిలిపెడితే 1,50,00,000 మందికి 2,500 రూపాయలు ఆడబిడ్డలకు నెల నెల ఇట్లా జీతంలోకి ఇత్తపోనాడు. ఇచ్చినాడు ఎక్కడన్నా మహేందర్ రెడ్డి సార్? ఇక్కడ ఇచ్చిందా? 44 లక్షల మందికి పెన్షన్ ఇవ్వడానికే 12,000 కోట్లు కావాలి. మరి 1,50,00,000 మందికి 2,500 రూపాయలు చొప్పున ఇవ్వడం సాధ్యమవుతుందా? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినా కావచ్చు, నాకు తెలివి లేకపోవచ్చు, కానీ నాకే అర్థమైతే లేదు. మరి నీకు సామాన్యుడికి ఎట్లా అర్థమవుతుంది అంటారు. మళ్ళీ అక్కడ అసెంబ్లీ మాత్రం వైట్ పేపర్ ప్రకటించారు. ఏంటిది? ఈ రాష్ట్రం దివాలా తీసింది, మేము అన్నీ ఇద్దామనుకున్నాం కానీ కష్టమవుతుంది. ఒక ఫ్రీ బస్సు మాత్రం ఇచ్చిండ్రు, 100 కోట్లు 200 కోట్లది ఇచ్చిండ్రు, మిగతాది ఇచ్చినట్టు నటించి ఏదో కాగితాలు తీసుకున్నాను. అది రేపు ఎన్నికల తర్వాత తెలుస్తుంది.